హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సికింద్రాబాద్ రైల్వేలో అయితే బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. 11,127 ఉద్యోగాలు అయితే వచ్చాయి. 10th డిప్లొమా, ఐటీఐ, బీటెక్ ఉన్న వాళ్ళు క్వాలిఫై ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. నో ఎక్స్పీరియన్స్, నో ఇంటర్వ్యూ, కేవలం ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అవుతే మీకు జాబ్ అయితే ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి June 14th మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అండ్ ఈ యొక్క May 15th నుంచి ఈ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. మేల్, ఫీమేల్ అందరు ఎలిజిబుల్. ఓకే, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మీరు జాయిన్ అవ్వగానే జీతం అయితే 50,000 ఉంటుంది. నోటిఫికేషన్లో మీకు ఇప్పుడు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ చాలా బూస్టప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే రైల్వే శాఖలో, సికింద్రాబాద్ రైల్వే శాఖలో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్. 11,000 పోస్టులు అయితే 11,127 పోస్టులు అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. ఆర్ఆర్బి రైల్వే శాఖలో సికింద్రాబాద్ రైల్వే శాఖకు సంబంధించినటువంటి భారీ నోటిఫికేషన్ ఇది. కాబట్టి నిన్నటి 15/5/2026 నిన్నటి నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. క్లోజింగ్ డేట్ వచ్చేసి మీకు 14/6/2026, ఎగ్జాక్ట్లీ 1 month మనకైతే అప్లికేషన్ టైం ఇచ్చారు. సో అప్లికేషన్ అయితే చేసుకోండి. లాస్ట్ డేటు, అప్లికేషన్ ఫీ, అవన్నీ డీటెయిల్స్ అయితే ఇందులో నేను ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి, ఇందులో బీటెక్ అండ్ ఐటీఐ, మెట్రికులేషన్ ఇట్లా ఖచ్చితంగా 10th పాస్ అయ్యి దాని తర్వాత బీటెక్ ఆ యొక్క లైనప్లో వర్క్ చదువుకున్న వాళ్ళకి, డిస్టెన్స్ కాకుండా అలా లైనప్లో చదువుకున్న వాళ్ళకి వీరైతే ఎలిజిబుల్. కంపల్సరీగా మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయాలి. ఏజ్ వచ్చేసి 18 to 30 years ఏజ్ ఇచ్చారు. సో ఇందులో ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మీకు ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు ప్రతిదీ చదువుకోవచ్చు కంపల్సరీ. అది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ టెక్నికల్. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో అప్లై చేయరాదు, ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై, ఆల్రెడీ క్వాలిఫై అయి ఉండాలి. ఓకే, వాళ్ళే అప్లై చేయాలి. ఎలిజిబుల్ ఫర్ ద క్యాండిడేట్స్ విల్ బి ప్రొవిజనల్ బేస్డ్ ఆన్ ద స్ట్రెంత్ ఆఫ్ డీటెయిల్స్ ఫర్నిష్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ. ద ఆర్ఆర్బి విల్ నాట్ అండర్టేక్ డీటెయిల్డ్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ది ఎలిజిబుల్ దేర్ ఫర్. ఓకే, మీరు ఇచ్చింది మాత్రమే అప్లికేషను దాని యొక్క కన్సిడర్ చేస్తారు. దాంట్లో మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే రిజెక్ట్ చేస్తా అని మాత్రం చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ, బీసీ రిజర్వేషన్స్ అయితే యాజ్ పర్ ఉన్నాయి. ఫీ కన్స్ట్రక్షన్ రిజర్వేషన్, ఏజ్ రిలాక్సేషన్ ఎక్సెట్రా అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, 01/7/2026 ఈ యొక్క డేట్ వరకు మాత్రం మీ అయితే 18 years కంప్లీట్ అయి ఉండాలి. 18 to 30 years ఇలా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, మీ ఏజ్ డేట్ అనేది చెప్తున్నారు. మీరు ఆన్లైన్లో రిజిస్టర్డ్ అవ్వాలి ఫస్ట్ జోనల్గా. మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, అండ్ ఇచ్చి మీరైతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్డ్గా మీకు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేయడానికి 17/6/2026 to 26/6/2026 మీకైతే డీటెయిల్స్ కరెక్షన్ చేసుకోవడానికి అయితే మీకైతే టైం ఇస్తా అని చెప్తున్నారు. ఓకే, క్రియేట్ అన్ అకౌంట్ అండ్ ఆల్సో చూస్ అన్ ఆర్ఆర్బి షీ మే ఆల్సో డు పేయింగ్ మోడిఫికేషన్ ఫీ ఆఫ్ ₹250. మోడిఫికేషన్ ఫీ 250 పే చేసి అప్పుడు మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే డీటెయిల్డ్గా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్తున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్లో CBT 1 అండ్ CBT 2 ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్ కంపల్సరీ మీరైతే పాస్ కావాల్సి ఉంది. మాల్ ప్రాక్టీస్ అట్లాంటి ఏది కూడా అలౌ చేయరు. మీరైతే స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ రాయాలి. మీరు ఏదైనా తప్పు చేస్తే మాత్రం మిగతా ఎగ్జామ్స్కి రాయకుండా బ్యాన్ చేస్తానని మాత్రం స్ట్రిక్ట్గా చెప్తున్నారు. ఓకే, ఎగ్జామ్ ఫీ వచ్చేసి డీటెయిల్స్ నేను ఇప్పుడు చెప్తాను. రైట్ టు అపాయింట్మెంట్, పోస్టింగ్, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే, ఇందులో మీకైతే చూడండి, ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పాన్స్, మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి. సో ఫిజికల్ ఫిట్ వచ్చేసి మీకు ఇదైతే 6/6 వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్ మస్ట్ నాట్ బి యాక్సెప్టెడ్ +2D నియర్ విజన్ 0.607 వితౌట్ గ్లాసెస్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో చూసుకోండి. ఓకే, ఐ విజన్ టెస్ట్ అయితే కంపల్సరీ ఉంటుందని చెప్తున్నారు. ఓకే, కంపల్సరీగా ఈ మెడికల్ ఫిట్నెస్ అయితే
చూస్తారు. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిడక్షన్ ఇచ్చారు. ఓబీసీకి 3 years ఇచ్చారు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీకి ఏమో 6 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీకి ఏమో 8 years ఇచ్చారు. అండ్ క్యాండిడేట్స్ హూ ఆర్ సర్వింగ్ గ్రూప్ సి ఎర్లిస్ట్ గ్రూప్ డి రైల్వేలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి 40 years 43 years ఏజ్ ఇచ్చారు. ఓపెన్ అండ్ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45 years ఇచ్చారు, అందులో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి. అండ్ మీకు ఏదైతే ఫీమేల్ క్యాండిడేట్స్ హూ ఆర్ విడో అండ్ డైవర్స్డ్ జ్యుడిషియరీ అట్లా వాళ్ళకేమో 35 years 48 years 40 years ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి. ఓకే, సో ఇది ఉంది. ఈ ఎగ్జాక్షన్ అయితే చూడండి కంపల్సరీ. అండ్ మీరైతే అప్పర్ ఏజ్ లిమిట్, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు 1/7/2008. ఓకే, ఆ లోపైతే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అండ్ ఆ లోపైతే క్యాండిడేట్స్ ఉండాలి. 02/07/1996 ఓపెన్ కేటగిరీ, 02/07/1993 అండ్ ఎస్సీ ఎస్టీ ఏమో 02/07/1991. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ అని చెప్తే ఎడ్యుకేషన్ దిస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గివెన్ ద క్యాండిడేట్స్ మస్ట్ ఆల్రెడీ హ్యావ్ ద ప్రిస్క్రైబ్డ్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే, పాస్ అయి ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి అయితే ఫీ వచ్చేసి అందరికీ ఫీ వచ్చేసి 500 rupees అయితే ఉంది. అండ్ అమౌంట్ ఆఫ్ 400 rupees రిఫండెడ్ బై డిటెక్టింగ్ బ్యాంక్ చార్జెస్ అండ్ అపేరింగ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ. ఓకే, అండ్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ అండ్ ఈబీసీ వాళ్ళకేమో 250 rupees అయితే మీకు ఎగ్జామినేషన్ ఫీ ఉంటుందని చెప్పేసి స్పష్టంగా చెప్తారు. మోడ్స్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పారు. ఓకే, ఇదైతే మీరైతే కంపల్సరీ రిజర్వేషన్స్ ఎక్స్ సర్వీస్ ఇవన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి. మీరైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీలో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, ప్యాటర్న్ ఆఫ్ సిలబస్ ఇవన్నీ డీటెయిల్స్ ఇందులో ఇచ్చారు. మీరు వెంటనే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ అస్సలు మిస్ కావద్దు. 11,127 పోస్టులు అయితే ఉన్నాయి. మన సౌత్ సెంట్రల్ రీజియన్కి మాత్రం మనకు దగ్గర 150 పోస్టులు ఏమో ఉన్నాయి. ఇంకా మీరు అన్ని జోన్లకు అప్లై చేసుకోవచ్చు. ఈస్టర్న్ జోను, సౌతర్న్ జోను, మనకు అన్ని జోన్లకు అయితే ఉన్నాయి. అన్ని జోన్లు కలిపి ఎక్కువనే ఉంటాయి పోస్టు. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.